రైతు రుణమాఫీ 2 విడతలు ఒకేసారి ఇచ్చేస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దీనికోసం 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం మరో పథకం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు. 4.5 ఏళ్లలో దృష్టికొచ్చిన సమస్యల్ని పరిగణలోకి తీసుకుని పథకాలు రూపొందిస్తున్నామని సోమిరెడ్డి వివరించారు. సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం జీర్ణించుకోలేకే వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. రైతుల విషయంలో వాళ్ళకి ఇంకా ఆర్థికంగా 1,50,000 రూపాయలు పెట్టి రుణ విముక్తిలో 24,800 కోట్లు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. 8,000 కోట్లు ఈ నెలలో రిలీజ్ చేయాలి. ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేసేదానికి ఏర్పాటు చేస్తున్నాం. అది కాకుండా రైతులకి మరింత ఆర్థికంగా ఆదుకునేదానికి ఏం చేయాలని చెప్పేసి ప్రపోజల్స్ తయారు చేయాలి. ట్రాక్టర్లు లైఫ్ టైం ₹1 కట్టకుండా అది కూడా నిర్ణయం తీసుకున్నాం. మా 4.5 years పరిపాలనలో మాకు వచ్చిన సమస్యలు ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం తీసుకుంది కాదు. ఇవన్నీ ఎవరు ఊహించలే. ప్రతిపక్షం పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ డిఫెన్స్లో పడిపోయి ఇవన్నీ చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.